కామిక్స్ అభిమానులను మళ్ళీ అలరించేందుకు సమాయత్తమవుతోంది. కామిక్స్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వేవ్స్ వేదికగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేవ్స్ 2025లో భాగంగా కామిక్స్ పరిశ్రమ పునరుద్ధరణకు అడుగుపడింది. భారతీయ కామిక్స్ను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో వేవ్స్లో భాగంగా కామిక్స్ ఛాంపియన్ పోటీలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. ప్రస్తుతం డిజిటల్ మాధ్యమం ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ గతంలో ఇంటర్నెట్ లేని రోజుల్లో కామిక్స్ పాఠకులను ఒక ఊపు ఊపింది. పత్రికలు, పుస్తకాల్లో కథల రూపంలో కామిక్స్ ఎంతో మందిని దశాబ్దాల పాటు అలరించింది. ఎన్నో గొప్ప రచనలు కామిక్స్ రూపంలో వచ్చాయి. చిత్రాల రూపంలో కథలు, హాస్యం, సమాచారం అందించడానికి కామిక్స్ మాధ్యమంగా ఉండేది. కామిక్స్ ఒక్క వినోదానికే కాదు, విద్య, సామాజిక అంశాలపై అవగాహన, సమాచార వ్యాప్తికి కూడా ఉపయోగపడింది. మన దేశంలో వలసరాజ్య పాలనలో మొదలైన కామిక్స్ ప్రస్థానం దినదినాభివృద్ధి చెందింది. అనతి కాలంలోనే ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను ఆకట్టుకుంది. భారతీయ సమాజానికి మాండ్రేక్, ది మెజిషియన్ వంటి పాశ్చాత్య పాత్రలను పరిచయం చేసింది. దీంతో భారతీయ హాస్యంలో కొత్త వరవడిని తీసుకొచ్చింది. స్వాతంత్రం వచ్చాక చెంపక్ వంటి పబ్లికేషన్లతో కామిక్స్ పరిశ్రమ ఊపందుకుంది. 1970 నుంచి 1990 కాలాన్ని కామిక్స్కు స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఈ సమయంలో తెలుగులోనూ ఎంతో మంది కామిక్స్ రచనలు విశేష ఆదరణ పొందాయి. కామిక్స్ ద్వారా పలువురు ప్రసిద్ధి పొందారు. వారిలో ప్రముఖులు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి, నండూరి పార్థసారథి తదితరులు. దేవులపల్లి సృష్టించిన డుంబు పాత్ర పాఠకులకు చేరువైంది. పంచతంత్రం కథలు కామిక్స్ రూపంలో ఆదరణ పొందాయి. చందమామ, అమరచిత్ర కథ, టింకిల్, చాచా చౌదరి, డైమండ్ కామిక్స్ వంటి పబ్లికేషన్లు ప్రజలు, ముఖ్యంగా చిన్నారులను ఆకట్టుకున్నాయి. అయితే డిజిటల్ యుగం రాకతో పుస్తక పఠనం తగ్గిపోయింది. కామిక్స్ కాస్త ఆదరణ కోల్పోయింది. గతంలో అలరించిన కామిక్స్ పుస్తకాలు కనుమరుగయ్యాయి. మన దేశం కథలు, కథ చెప్పే విధానానికి పెట్టిన పేరు. ఇతిహాసం, జానపదం నుంచి ఎన్నో పాత్రలను కామిక్స్ రూపంలో జనాలకు పరిచయం చేశారు రచయితలు. కానీ నేడు వాటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ముంబైలో వచ్చే నెలలో జరగనున్న వేవ్స్ వేదిక ద్వారా కామిక్స్కు పునర్వైభవం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ మే 1 నుంచి 4వ తేదీ వరకు ముంబైలో జరగనుంది. ఇందులో భాగంగా అనేక పోటీలు నిర్వహిస్తున్నారు. కామిక్స్లో కూడా క్రియేటర్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ సహకారంతో ఈ పోటీలు జరుగుతున్నాయి. భారతీయ కామిక్స్ను ప్రపంచవ్యాప్తం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. ప్రతిభావంతుల నుంచి కొత్త కథలతో కామిక్స్ను ఆహ్వానించింది. ఈ కామిక్స్ ఛాంపియన్షిప్లో అనుభవజ్ఞులు, నూతన క్రియేటర్లు అని 2 గ్రూపులుగా పోటీలు నిర్వహించింది. వీటిలో ఉత్తమ కామిక్స్ ఎంపిక చేసి వారికి 8 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందించనుంది. అలాగే కామిక్స్ రచనలను ప్రచురించి జాతీయంగా గుర్తింపు ఇవ్వనుంది. వేవ్స్లో భాగంగా కామిక్స్ ఛాంపియన్షిప్ ప్రకటించినప్పటి నుంచి విశేష స్పందన కనిపించింది. వేలాది ఎంట్రీలు రాగా వాటిలో 76 కామిక్స్ సెమీఫైనల్స్కు ఎంపికయ్యాయి. ఇందులో 9 నుంచి 13 ఏళ్ల వయసు గల విద్యార్థులు రచించిన కామిక్స్ కూడా ఉన్నాయి. 76 సెమీ ఫైనలిస్టుల నుంచి 10 కామిక్స్ ఫైనల్స్కు ఎంపిక చేస్తారు. వారిలో అత్యుత్తమ కామిక్స్ రచయితలకు వేవ్స్ సమ్మిట్లో బహుమతులు అందజేస్తారు. ప్రస్తుతం కామిక్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి మరోసారి ఆదరణ కల్పించేందుకు వేవ్స్, ఐసీఏ ప్రయత్నిస్తున్నాయి. వేవ్స్ నిర్వహించిన కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్షిప్ ద్వారా మరోసారి ప్రపంచానికి భారతదేశ ప్రతిభను చాటి చెప్పడమే ప్రభుత్వం లక్ష్యం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.